హాయ్ అండి. ఈరోజు మనం రాసులు నక్షత్రం కోసం తెలుసుకుందాం. అదే విధంగా ఏ నక్షత్రాలు ఏ రాసుల్లోకి వస్తాయో కూడా తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ బట్టి రాసులు ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే డేట్ ఆఫ్ బర్త్‌ని గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇక్కడ నేను 1994 ఆగస్ట్ 13థ్ అని సెర్చ్ చేశాను. ప్రో కేరళ అని ఒక యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ సైట్‌లో మనకి క్యాలెండర్ అనేది డైరెక్ట్‌గా డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ 13థ్‌ని ఏ నక్షత్రం ఉందో చూసుకొని మీ నక్షత్రాన్ని మీరు కనుక్కోవచ్చు. డైరెక్ట్‌గా రాసి కూడా కనుక్కోవాలనుకుంటే గనక ఆస్ట్రోటాక్ అనే యాప్ ఓపెన్ చేసి ఫ్రీ కుండలిని ప్రెస్ చేసినట్టయితే డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ప్లేస్, టైమ్ ఇవన్నీ ఇచ్చినట్టయితే రాశి కూడా మీకు డైరెక్ట్‌గా వచ్చేస్తుందన్నమాట. సో, మనకి నక్షత్రాలు ఎన్ని అంటే 27 నక్షత్రాలుంటాయండి. అవేంటంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మగ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. సో, ప్రతి నక్షత్రానికి కూడా 4 పాదాలుంటాయన్నమాట. పాదభేదం వల్ల మన రాశి మారిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి పాదం కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కృత్తిక 1వ పాదం చూస్తే మనకి మేషరాశిలో ఉంటుంది. అదే 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. సో, కృత్తికా నక్షత్రం అని వదిలేస్తే సరిపోదు. మనం ఖచ్చితంగా పాదం తెలుసుకుంటేనే అప్పుడు మనం ఏ రాశికి చెందుతాము అనేది కూడా తెలుస్తుంది. అయితే టోటల్ ఎన్ని రాశులున్నాయి అంటే 12 రాశులండి. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్య రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. సో, మేషరాశిలోకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఇలా వస్తాయన్నమాట. సో, ఈచ్ రాశి కూడా మనకి 2:30 వరకు నక్షత్రాలను కలిగి ఉంటుంది. అసలు ఈ రాశి ఏంటి? నక్షత్రం ఏంటి? గోల్ ఏంటనుకుంటున్నారా? సైంటిఫిక్‌గా కూడా దీనికి ప్రూఫ్స్ ఉన్నాయండి. అంటే మనం ఏదైనా పని అనుకుంటే ఒక్కొక్కసారి జరగొచ్చు, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. మనం ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. దానికి కారణం గ్రహాలు అనుకూలించకపోవడమే అని నేను నమ్ముతాను. మరి మీరు నమ్ముతారా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి.